హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇక్కడ చూస్తున్నారు కదా ఉసిరికాయలని. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో. ఇది కొంచెం ఈజీ ట్రిక్ అనమాట. మనం ఉసిరికాయని కట్ చేసుకోవడానికి ఈజీగా ఆల్రెడీ ఉసిరికాయకి మనకి గీతలు ఉంటాయండి. చక్కగా ఏతో కొలతన్నా ఇలా కట్ చేసుకోవచ్చు చాకుతో. సరే ఇంత కట్ చేసి నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఉసిరికాయ తొక్కు పచ్చడి చేస్తున్నామండి. ఉసిరికాయ తొక్కుని రెడీ చేసుకుంటున్నాం ప్రజెంట్ అయితే. ఆల్రెడీ చెప్పాను కదండి అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఉసిరికాయలు తెచ్చామని. సో అవి రాల్పినప్పుడు కొంచెం కింద పడి దెబ్బ తగిలింది వాటికి. అవి తీసేసి మంచిగా ఉన్నాయి మాత్రం ఒలుస్తున్నానండి. ఇలా కట్ చేస్తున్నాను. వీటితో నేను ఉసిరికాయ తొక్కు రెడీ చేసి ఉంచుకుంటున్నాను. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చింత తొక్కు ఎలా పెట్టుకుంటామో అలాగే ఉసిరికాయ తొక్కండి. ఏం లేదండి, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనేది. చక్కగా ఫస్ట్ ఉసిరికాయల్ని ఆరబెట్టుకోవాలండి. కడిగి ఆరబెట్టిన తర్వాత చూపించాను కదా, చూపించుకోవాలి. చక్కగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి దీంట్లో చూసారు కదా నేను సాల్ట్ అండ్ ఇంకా పసుపు కలిపి ఉంచానండి. ఇలా కలిపేసి 3 days అలా పక్కన ఉంచాలి. తడి తగలకుండా ఉంటే చాలా రోజులు ఉంటుందండి. 3 days అలా ఉంచిన తర్వాత సో నేను ఇంకా పచ్చడి చేద్దామని చెప్పేసి 3 days తర్వాత ఓపెన్ చేశానండి. చూడండి ఎంత బాగుందో. సో దానికోసం నేను ఈజీగా అయిపోద్దండి ఈ పచ్చడి అనేది. ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. మన నోరు బాగోలేనప్పుడు ఏదైనా మంచిగా పుల్లగా కానీ వగరగా కానీ తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి ట్రై చేయండి. అసలు మామూలుగా టేస్ట్ ఉండదండి. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఈ పచ్చడి తినేటప్పుడు ఖచ్చితంగా మనకి చింతకాయ పచ్చడి గుర్తొస్తుంది. అంత బాగుంటుందండి పచ్చడి అయితే. ఎలాగో ఇప్పుడు సీజన్ కదండి, చక్కగా 1 kg కాయలు తీసుకొచ్చి ఇలా తొక్కు పచ్చడి కోసం తొక్కు నూరు పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. అండ్ ఇంకా ఇదైతే అట్టులో కూడా చట్నీకి సూపర్ ఉంటుందండి. అట్టు వేసుకున్నప్పుడు ఒకవేళ మనకి టైం లేకపోయినా ఈ చింతకాయ పచ్చడితో ఉసిరికాయ పచ్చడితో తినేస్తే అసలు ఏమా టేస్ట్ ఉంది పచ్చడి అయితే. అండ్ ఇంకా దీంతో పచ్చడే కాదండి, మనం రసంలో కూడా వేసుకోవచ్చు. రసంలో కూడా ఉసిరికాయ రసం చేసుకోవచ్చు అండి. ఈ తొక్కుని రసంలో వేసుకుంటే భలే ఉంటుంది టేస్ట్ కూడా. అండ్ ఇంకా అంతేకాదండి, ఫస్ట్ మనం ఇంకా దీంట్లో ఉప్పు పసుపు కలపకుండా అలా గ్రైండ్ చేసి ఉంచుకుంటే ఎర్లీ మార్నింగ్ జ్యూస్లు అవి తాగే వాళ్ళు ఉంటారు కదండి. సో దాంట్లో కొంచెం మనం గ్రైండ్ చేసిన పేస్ట్ అనేది కూడా వేసుకుంటే బాగుంటుందండి. చూడండి ఫైనల్గా పచ్చడి అయితే తిరుగుమాత పెట్టేశాను. అసలు ఎంత బాగుందో అండి టేస్ట్ అయితే. ఒక్కసారి తప్పనిసరిగా ట్రై చేయండి. మనకి ఇప్పుడు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి కదా. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ప్లీజ్, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మీరు చూస్తే నేను ఇంకా అన్నంలో కూడా తిన్నానండి పచ్చడి. ఆ రోజైతే ఫుల్గా తినేసాను పచ్చడితోనే ఓన్లీ.